హాయ్ సంపత్ గారు, నమస్తే. నమస్కారం అండి. హౌ ఆర్ యూ డూయింగ్? వెరీ గుడ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. చాలా సంతోషం ఇవాళ ఏబిఎన్ ఛానల్ ఒక పెద్ద స్టార్ ని కోల్పోయిన ఫ్యామిలీని పిలిచి ఇంటర్వ్యూ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఐ రియలీ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ. మాకు కూడా అది ఆనందమే కదండి. యాక్చువల్గా కరెక్ట్. అంటే యాక్చువల్గా నాకు పర్సనల్గా నర్సింగ్ గారు చాలా పరిచయం ఉంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసాం. కరెక్ట్. సో ఈ విధంగా ఆయన్ని గుర్తు చేసుకోవడం కూడా సంతోషమే కదండి. చాలా సంతోషం అండి. ఐ రియలీ అప్రిషియేట్ ఏబిఎన్ ఫర్ దిస్ ఒకేషన్. ఎలా సార్ మీకు నర్సింగ్ యాదవ్ గారికి ఉన్న ఇదేంటి, అనుబంధం ఏంటి అసలు? అంటే బేసికలీ నేను నరసింగన్న ఎక్కడైతే పుట్టారో సుల్తాన్ బజార్ అదే ఏరియాలో నేను కోటిలో నేను కూడా జన్మించడం జరిగింది, అక్కడే ఇసామి బజార్ లో. ఓకే. సో మా వైపు ఏంటంటే కొంచెం అంతా అది బిజినెస్ ఏరియా కాబట్టి అక్కడ పెద్ద స్టార్స్ అంటూ ఎవరు లేరు. సో మేమంతా చూసుకుంటే పెరిగింది మా నర్సింగ్ అన్ననే. హీ వాజ్ అ ఎక్సలెంట్ స్టార్ ఫర్ అస్. అంటే ఆయన హాస్యం పండిస్తే ఎంత బాగుంటుంది అంటే తెలంగాణ స్టైల్లో ప్రత్యేకమైన ఒక హాస్యం పండిస్తుండే. ఆ స్టైల్ అయిన స్టార్ చాలా రేర్ గా అదువుగా ఉండే అన్నమాట. అందుకే ఆయన అంత పెద్ద మెగాస్టార్ తో కానివ్వండి, నాగార్జున గారి అంతని వాళ్ళతో యాక్ట్ చేయడము చాలా సంతోషంగా ఉండే. సో సో మీ మేము హీరో ఆయన ఆయన ఒక స్టార్ లాగా చూస్తూ పెరిగినాం. కాదు, మీ హీరో నర్సింగ్ గారు. డెఫినెట్ గా అండి. అంటే మా ఏరియాలో అట్లాంటి స్టార్ ఆయన పుట్టడం మా అదృష్టము. మాకు మాత్రం స్టార్ నర్సింగ్ అనే ఉండే అక్కడ. ఓకే. అంటే మేము అప్పుడు చాలా యంగ్ ఉండే కాబట్టి మాకు అవకాశాలు కూడా లేవు కదా పెద్ద స్టార్ని కలవడం. సో ఆయన్నే మా స్టార్ అప్పుడు. యా. ఇప్పుడు అలాంటి నర్సింగ్ గారి వారసత్వాన్ని చిత్ర గారు టేకప్ చేశారు, విజయవంతంగా ముందుకు Yeah. తీసుకెళ్తున్నారు. సో Yeah. వారికి మీ సహాయ సహకారం ఎలా ఉన్నాయి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్ర గారిని చాలా అభినందించాలండి. ఎందుకంటే ఆ నరసింగ్ అన్న వదిలేసిన లెగసీని తను పట్టుబట్టిన విక్రమార్కుని లాగా వదలకుండా కంటిన్యూ చేస్తుంది చూడండి. ఓన్లీ సింగిల్ లేడీ బాబు కూడా అమెరికాలో ఉంటాడు. నాకు కూడా చిత్ర గారు పరిచయమే. Okay. నరసింగ్ అన్న కాలం చెందిన తర్వాత మా వంతు సాయం అక్కడ మేము తన వెన్నంటనే ఉన్నాం అక్కడ. సో తను ఆ లెగసీని కంటిన్యూ చేయడము చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయము. ఆ, ఈ ఏబిఎన్ ద్వారా కూడా చిత్ర గారు ధన్యవాదాలు. మీరు చాలా మంచి పని చేస్తున్నారు. ఆ దేవుడు సంకల్పం ఎప్పుడు మీ పైన ఇలాగే ఉండాలి. చాలా ఛానల్స్ మిమ్మల్ని సపోర్ట్ చేయాలి ఇట్లా. తప్పకుండా అండి. సార్, ఇప్పుడు ఇండస్ట్రీ వైపు నుంచి కూడా ఫుల్ సపోర్ట్ ఆవిడకి ఉంది. యాక్చువల్గా Sir. ఇప్పుడు సోఫార్ ఆవిడ టేకప్ చేసిన తర్వాత దాదాపు 40 సినిమాలు ఆవిడ కంప్లీట్ చేయగలిగారు. సో Correct. అలా తను వర్క్ చేయడంలో కూడా మీలాంటి అభిమానుల సహాయ సహకారాలు డెఫినెట్గా ఉన్నాయి. ఉండబట్టే ఆవిడ ధైర్యంగా అలా ముందుకెళ్ళగలుగుతున్నారు. కరెక్ట్ సార్. యా. ఇంకా అంటే మీరు ఇంకేమన్నా ఇండస్ట్రీ నుంచి ఇంకేమన్నా అంటే కోరుకుంటున్నారా? ఇండస్ట్రీకి ఒక చిన్న సూచన సార్. ఈ అవకాశం ఇచ్చారు కాబట్టి చెప్తున్నాను. ఆ ఇట్లాంటి వ్యక్తులని నరసింగన్న అనే వ్యక్తి చాలా వెల్ నోన్ నోటీస్డ్ యాక్టర్. మొత్తం 2 రాష్ట్రాలలో నరసింగన్న అంటే తెలియని వ్యక్తి లేడు. అట్లాంటి ఫ్యామిలీ నేను దగ్గర నుంచి చూసిన కదా, చాలా ఇబ్బంది పడ్డారు. ఆయన కాలం చెందింది, ఆయన చనిపోయింది కోవిడ్ లో. యా. ఆయన కోవిడ్ లో చనిపోయిన తర్వాత మన తెలుగు టాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు సార్. కానీ నేను చెప్తున్నాను సార్ సభాముఖంగా, ఒక్క స్టార్ కూడా వాళ్ళకి సరైన సపోర్ట్ ఇవ్వలేదు. ఇవాళ కూడా తను బండిని గుంజుకొస్తుంది కానీ ఎటువంటి సపోర్ట్ ఇండస్ట్రీ నుంచి అయితే లేదు సార్. నేనైతే ప్రత్యేకంగా చూడలేదు. ఆ ఇకపై అన్న తనని రికగ్నైజ్ చేసి పెద్ద స్టార్స్ తనకు సపోర్ట్ చేస్తే తన జీవితం కానివ్వండి, తన కొడుకు జీవితం కానివ్వండి బాగుంటది. అదే కాకుండా చాలా మంది చిత్రకారు స్పెషాలిటీ ఒకటి ఏంటంటే అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి చాలాకి ఉపాధి ఇస్తుంది. తను ఎక్కడి నుంచో బయట నుంచి తెచ్చుకోదు. ఓకే. అక్కడ లోకల్ ఉండేటోళ్ళు కూడా చాలా మందికి ఉద్యోగం దొరుకుతుంది, చాలా మందికి డైలీ వేజెస్ దొరుకుతాయి. సో ఇండస్ట్రీ తన వైపు చూడాలని చెప్పి నా గట్టి సంకల్పం సార్. సో మీ ద్వారా అది చాలా మందికి వెళ్తుందని నా కోరిక. కాదు సంపత్ గారు, ఇప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రీ అలాంటి సపోర్ట్ ఇవ్వకపోతే తను 40 పిక్చర్స్ ఇప్పుడు చేసి ఉండేవాళ్ళు కాదు కదా. అంటే ఇండస్ట్రీ సపోర్ట్ ఇచ్చింది సార్. కానీ ఏంటంటే తను ఆపర్చునిటీస్ కోసం తనంతలు తను క్రియేట్ చేసుకున్న ఆపర్చునిటీస్ ఇవి. ఓకే. ఇండస్ట్రీలో ఎవరో సపోర్ట్ ఇచ్చి తన వెన్నంటుండి నడిపించింది కాదు. యా, డెఫినెట్గా తను సొంతంగా మార్కెటింగ్ చేసుకుంటూ నేను ఉన్నాను, సుల్తాన్ బజార్ అంటే ఇట్ ఈస్ నర్సింగ్ అన్న లెగసీ అని చెప్పి తన
తనే మార్కెటింగ్ చేసుకుంది, కానీ ఎవరు తను వెనంట లేరండి ఇండస్ట్రీలో. యా ప్రొడ్యూసర్ కానివ్వండి. డెఫినెట్గా అండి. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు గోల్డ్ బాక్స్ నుంచి ఫుల్ సపోర్ట్ వచ్చిందన్నారు, ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తున్నారు. అంటే ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏంటంటే మనం మీరు సహాయం చేయండి అనే కంటే కూడా మన వర్క్ అనేది మాట్లాడాలి. ఆల్రెడీ తను చేసిన సినిమాల ద్వారా ఆవిడ ఏంటనేది ఇండస్ట్రీకి కూడా తెలిసింది కాబట్టి డెఫినెట్గా సుల్తాన్ బజారే కాదండి, ఎంటైర్ ఓల్డ్ సిటీలో ఎక్కడ ఏ షూట్ జరగాలన్నా డెఫినెట్గా చిత్రగారి దగ్గరికే వస్తారు. ఇక మీద కూడా డెఫినెట్గా కాంటాక్ట్ చేస్తారు. అంటే సార్ ఇక్కడ చిన్న విషయం ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నాను సార్. సర్వీస్, ఆమె ఏదైతే సర్వీస్ చేస్తుందో ఇండస్ట్రీకి, దాంట్లో తను నంబర్ 1 సార్. ఎందుకంటే చాలా ప్లేసెస్ లలో షూటింగ్ అవుతుంది. ఒక షూటింగ్ జరగాలంటే అక్కడ లోకల్ లో ఎన్ని పర్మిషన్స్ తీసుకోవాలో తెలుసా సార్? ట్రాఫిక్ నుంచి కానీ, లా అండ్ ఆర్డర్ నుంచి కానీ, ఎస్పెషల్లీ మాలాంటి బిజినెస్ ఏరియాస్ లో ఒక 10 మంది పర్మిషన్లు తీసుకోవాలి సార్. లోకల్ వెండర్స్ కానివ్వండి, ఏదైనా షాప్ ముందు చేస్తే వాడి ఓనర్ పర్మిషన్, ప్లస్ అక్కడ ట్రాఫిక్ సిఐ పర్మిషన్, ఏసీపీ పర్మిషన్, లా అండ్ ఆర్డర్ ఏసీపీ పర్మిషన్, ఇవన్నీ థరోగా చేస్తారు సార్ తను. ఏది కూడా మిస్ కాకుండా. సో సర్వీస్ లో తను నంబర్ 1 సార్, ఏది కాంప్రమైజ్ కాదు. సో ఈ సర్వీస్ ఫ్యాక్టర్ ఉందనే నేను ఇండస్ట్రీలో పెద్ద వాళ్ళకి, మీరు అన్నారు కొన్ని ప్రొడక్షన్ హౌసెస్ పేర్లు తీసుకున్నారు, వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు సార్. కానీ తనకున్న క్యాలిబర్ కి చాలా పెద్ద స్టార్స్, హీరోస్ రావాలి సార్. నర్సింగ్ అన్న ఈ మన సినిమా ఇండస్ట్రీకి ఇచ్చింది చాలా చిన్న విషయం కాదు సార్. చాలా ఎన్ని హాస్యం సార్. ఇవాళ మనిషికి ఇవాళ ఉన్న స్ట్రెస్ ఫ్యాక్టర్ లో కావాల్సింది హాస్యం సార్. ఇంటికి వెళ్ళి టీవీ పెట్టుకొని కొంచెం నవ్వుకోవాలి. యాక్చువల్గా అలా కాదండి, నర్సింగ్ అన్న ఏం చేశాడు అనేది నాకు తెలుసు. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ అనేది చెన్నై నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిన స్టేజ్లో ఎంతోమంది నర్సింగ్ అన్న సహాయం పొందిన వాళ్ళని నా కళ్ళారు చూశాను నేను. ఎంతోమంది ప్రొడక్షన్ వాళ్ళకి కానీ, ప్రొడక్షన్ అసిస్టెంట్లకు కానీ, కెమెరా అసిస్టెంట్లకు కానీ, అటు రేషన్ కార్డులు ఇప్పించడం దగ్గర నుంచి చాలా చేశాడు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చూసి ఉన్నాండి. 100%. డెఫినెట్గా అది ఊరికే పోదండి. ఇండస్ట్రీ కూడా ఎప్పుడు మర్చిపోదు, గుర్తుపెట్టుకుంటుంది, అవకాశాలు ఇస్తుంది. మోర్ ఎవర్ తను క్యాపబిలిటీ ఉన్న ఉమెన్ కాబట్టి డెఫినెట్గా ఆవిడ వర్క్ని అందరూ డెఫినెట్గా అప్రిషియేట్ చేస్తారు కూడా అండి. చేయాల్సిన అవసరం అయితే ఉంది మీరు అన్నట్టు సార్. నా దృష్టిలో తనకు సింగిల్ వర్డ్ సార్, షీ ఈజ్ ఎ ఫైటర్, షీ విల్ ఫైట్ ఫర్ హర్ రైట్స్. సో డెఫినెట్లీ అండి. కాకపోతే మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలు ఎటు ఉంటాయి కాబట్టి సో తను అనుకున్న టార్గెట్ని డెఫినెట్గా తను రీచ్ అవ్వగల నమ్మకం అయితే నాకు ఉందండి. కరెక్ట్ సార్. కానీ బాటమ్ ఆఫ్ ద మై హార్ట్ సార్, ఇవాళ ఏబిఎన్ ఇట్లాంటి స్టెప్ తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది సార్. ఐ రియలీ థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. టేక్ కేర్.